అందరికీ నమస్కారం అండి. అవుననుషకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? మీరంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మళ్ళీ ఫస్ట్ రైల్ ఇంకో పర్చేస్ చేశాను. ఇది ఏంటి అంటే క్లాత్ డైపర్స్ అనమాట. మనం డైపర్స్ వాడతాం కదా, ఆ డైపర్స్ కాకుండా ఇవి ఏంటంటే గుడ్డతో చేసిన డైపర్స్. మిగతా డైపర్స్ కంటే అంటే నేను డైపర్స్ వాడతాను, ఈ గుడ్డ డైపర్స్ కూడా వాడుతూ ఉన్నాను. ఏదో మనం ఏం వాడినా పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఏ రకమైన ర్యాషెస్ రాకుండా ఉండడానికే కదా. ఇదిగో ఈ క్లాత్ డైపర్స్ చూసారా, చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇవి ఏంటి అంటే డైపర్ సెలెక్ట్ చేసుకున్నట్టే మనం నెంబర్ ఆఫ్ కేజెస్ బట్టి చేసుకుంటాం. ఇవి అడ్జస్ట్మెంట్ స్టెప్స్ తోటి వస్తాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇవన్నీ అడ్జస్ట్మెంట్. ఇక్కడ 2 ఉన్నాయి. ఇలాగ మనం ఎలా సైజుని బట్టి సైజుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇవి ఏంటి అంటే ఒక 3-4 ఇంట్లో ఉండేవాళ్ళు, అంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు కాదు, ఇంట్లో ఉండేటప్పుడు, ఇంట్లో మనం మానిటర్ చేసుకునేటప్పుడు ఈ క్లాత్ డైపర్స్ వాడతాం. బయటికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మామూలు డైపర్సే వాడాలి, ఎందుకంటే మళ్ళీ అవి పాడేయాలి, మళ్ళీ వాడక్కర్లేదు. ఇది ఏంటి అంటే ఇన్ టైంలో కనుక మనం వీటిని తడిపేసి వేడివేడి నీళ్ళల్లో తడిపి కడిగేసి ఆరైపోతే ఇవి పాడైపోతాయి. ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడతాయి. కాబట్టి ఇంట్లో ఉండే వాళ్ళకే ఎక్కువ ఉపయోగపడుతుంది. పైగా ఇవి 4-5 అవర్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఇదిగో ఇలా ఉంటాయి. ఇవి ఏంటి అంటే ఒక 4-5 టైమ్స్ యూరిన్ని దీన్ని స్టోర్ చేస్తాయి. తర్వాతకి మనం మార్చేసుకోవాలి. ఇవి ఏంటంటే ఉతుక్కుని మళ్ళీ వాడుకోవచ్చు, రీయూజబుల్, మళ్ళీ వాడుకోవచ్చు. మామూలుగా డైపర్లు అంటే ఒకసారి వాడేసి అవతల పడేస్తాం. ఇది యూరిన్ వెళ్ళారు అంటే కనుక ఉతుక్కుని మళ్ళీ వాడుకోవచ్చు. యూరిన్ కాకుండా నెంబర్ 2 వెళ్తే కనుక దీన్ని వెంటనే వేడివేడి నీళ్ళతో తడిపేసేసుకుని దీన్ని కడిగేసేసి వేడివేడి నీళ్ళలో నానబెట్టేసేసి దీనికి సపరేట్గా డిటర్జెంట్ అవి ఉండి అప్పుడు ఉతికితే తప్ప దాని మచ్చలు పోవు. అందుకోసమే బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా ఉపయోగపడదు. ఇంట్లో మనం ఏదైనా ఒక 4-5 గంటల పిల్లలు పడుకుంటారు అనుకున్నప్పుడు అలాంటప్పుడు ఇవి వేసి మనం పడుకోబెట్టచ్చు. అస్తమాను డైపర్సే వేస్తే ర్యాషెస్ వచ్చేస్తాయి అని అనుకునే వాళ్ళకి, భయపడే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి క్లాత్వి, అంటే మనం బట్ట ఎలా వేస్తాం అలాగే వేయచ్చు. అలాగే పైగా వాళ్ళు పడుకుంటారు ఒక 4-5 అవర్స్, 4-5 టైమ్స్ యూరిన్ ఆపుతుంది కాబట్టి ఒక 3 గంటల పిల్లలు పడుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. దాని తర్వాత దీన్ని ఉతికేసుకోవచ్చు. తర్వాత మనం డైపర్ వేసుకున్నా లేకపోతే ఇంకొకటి ఏదైనా వేసుకున్న పిల్లలకి నిద్ర ఉండకుండా యూరిన్ అస్తమాను వెళ్తూ నిద్ర ఉండి మనం మార్చడానికి ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ బలం అంతా ఇప్పుడు నిద్ర, స్నానమే, నీళ్ల బలం, పాల బలం. వాళ్ళు శుభ్రంగా పడుకోవాలంటే అలాగనే డైపర్లు 24 గంటలు వేయం కదా, రాత్రి ఖచ్చితంగా డైపరే వేయాలి. ఎందుకంటే 12 అవర్స్ కదా, పడుకుని లేచేటప్పుడు డైపర్ వేస్తాం. పగులు ఇలాంటి క్లాత్ డైపర్స్ వేస్తే 24 అవర్స్ డైపర్ మీద ఉన్నారు అనే బాధ కానీ ర్యాషెస్ కానీ ఉండదు. పైగా వాళ్ళకి నిద్ర కూడా సరిపోతుంది. ఈ క్లాత్ డైపర్స్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. వీటిని సూపర్ బాటమ్స్ అని కూడా అంటారు. ఇవి నేను తీసుకున్న వాటిలో ఏంటి అంటే ఈ డిజైన్స్ వచ్చాయి. నేను తీసుకున్న వాటికి ఈ డిజైన్స్ వచ్చాయన్నమాట. ఇదిగో చూసారు కదా, చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఇదిగో ఇవి నేను ఫస్ట్ క్రైలో పర్చేస్ చేశాను. మీరు కూడా ఫస్ట్ క్రైలో ఏమన్నా పర్చేస్ చేస్తే O2O AFC23 నా కూపన్ కోడ్ వాడి కనుక పర్చేస్ చేస్తే మీకు 35% డిస్కౌంట్ వస్తుంది. డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. దీనికి మ్యాచ్ అయ్యే జుబ్బాలు కానీ గౌన్లు కానీ మనం వేసామనుకోండి ఇంకా చాలా క్యూట్గా ఉంటుంది చూడడానికి. ఫోటోషూట్స్ అవి చేసినప్పుడు కూడా ఇలాంటివి వేసుకుని ఫోటోషూట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగున్నాయి కదా డిజైన్స్. ఇదిగో ఇలాంటి సూపర్ బాటమ్స్. ఇవి ఏంటంటే మనం 100-1000 ఇప్పుడు మామూలు డైపర్స్ అంటే రోజుకి ఒక్కటి ఇవి ఏంటంటే ఒక 4-5 తీసుకుని మళ్ళీ ఉతుక్కుని వాడుకోవడానికి ఉపయోగపడతాయి. డైపర్స్ అంటే ఏంటంటే ఒక సెట్ ఒక 150, 70, 42 అలాంటి కట్ట తీసుకుని అది వాడేసి బయటపడేది. అవి జర్నీలకి వెళ్ళినప్పుడు, ఏదైనా ప్రోగ్రామ్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రాత్రికి డైపర్స్ వాడుకుంటే బాగుంటుంది. మిగతా టైంలో మనం ఈ క్లాత్ డైపర్స్, రీయూజబుల్ డైపర్స్ వాడుకోవచ్చు. ఇది కూడా ఇవైతే బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అందుకోసం చెప్పి నేను పర్చేస్ చేశాను. క్వాలిటీ బాగుంది కదా, క్లాత్ డైపర్స్ కూడా వాడితే డైపర్ మీద ఎక్కువ ఉండినట్టు ఉండదు,
పిల్లలకి కూడా ఉండనట్టు ఉండదు అని నేను ఇది పర్చేస్ చేశాను. అందుకని మీకు కూడా చెప్తున్నాను. మీకేమనిపించింది? మీరు కూడా ఇలాగ సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్స్ వాడారా? వాడితే కనుక కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ మొట్టమొదటిసారి చూస్తుంటే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రోడక్ట్ రివ్యూస్ కానీ, నేను చెప్పే బేబీ ప్రోడక్ట్స్ ఇదిగో ఇలాగే ఈ క్లాత్ డైపర్స్ కానీ ఇలాంటి రివ్యూస్ మీద మీ ఒపీనియన్ ఏంటో ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Thank you.